ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ పాఠశాలలో నిర్వహించడం నిజంగా మిమ్మల్ని అభినందించడం జరుగుతుంది. అయితే విద్యార్థులందరినీ కూడా ముందు స్కౌట్ విద్యార్థులుగా మీరు మారారు అంటే ఈ పాఠశాలలో ఎటువంటి అవసరం ఉన్నా సరే మీ తోటి విద్యార్థులకు కానీ మీ తోటి విద్యార్థినులకు కానీ మీరు ఏ సమయంలోనైనా సరే మేము అందుబాటులో ఉంటాం పాఠశాల సమయంలో అని మీరు ఒక వాగ్దానం చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రతిజ్ఞ చేశారు మీరు. ప్రతిజ్ఞతో పాటు మీలో ఈ పాఠశాలకి ఏ అవసరం ఉన్నా సరే, ఉదాహరణకి ఒక స్టూడెంట్ పరిగెడుతూ వస్తుంటే పడిపోతుంటాడు. ఎక్కడ నుంచి స్కౌట్ స్టూడెంట్స్ చూసినా పరిగెత్తెళ్ళే ముందు ఆ విద్యార్థులు లేవదీయాలి. ఒక ఆటలాడుతుంటారు, సాయంత్రం కబడ్డీయో ఖోఖో పడిపోతుంటారు. పడిపోతున్నప్పుడు అందరికంటే వేగంగా వెళ్ళి స్కౌట్ విద్యార్థి స్పందించాలి. ఇది ముఖ్యంగా మీలో సేవా నిరతి పెంపొందించడానికి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలన్న ఆలోచన కలిగించడానికి ఇందులో మీరు జాయిన్ అయినప్పుడే నిర్ణయం తీసుకోవాలి. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి. ఒక్క పాఠశాలలోనే కాదు, సమాజంలో కూడా ఎక్కడైనా మీరు రోడ్డు అంటే వెళ్తున్నారు, స్కౌట్ బాయ్ వెళ్తున్నప్పుడు ఒక అంధుడు ఉంటాడు, ఇటు నుంచి అటు రోడ్డు దాటాలనుకోండి, టక్కున ఆపి మీరు దాటించగలగాలి. అటువంటి మంచి మనస్సు అనేది మీ నుంచి మీ తోటి విద్యార్థులకు కూడా అలవాటు అవ్వాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునే విధంగా సరైనటువంటి క్రమశిక్షణతో మీరు పాఠశాలలో ఉండాలి. సాహసవంతమైనటువంటి విద్యార్థులకు మీరు తయారవ్వాలి. ఈ రోజు ఇటువంటి సాహసాలు మీకు అలవాటు అయితే రేపు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద డిఫెన్స్లో కూడా మీరు సాహసమైనటువంటి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇదనేది భయం అనేది పోతుంది. ఉదాహరణకి మీరు ఉన్నారు ఇంత ఇప్పుడే ఈ క్లాస్లో, రేపు డిగ్రీ అయిన తర్వాత ఒక డిఫెన్స్ ఆర్మీలోనో నేవీలోనో లేకపోతే మిలిటరీలోనో పెద్ద ఆఫీసర్స్ అయ్యుండి పాకిస్తాన్ బోర్డర్లో పనిచేయాల్సి వచ్చింది అనుకోవడం. చెయ్యాలంటే ఏం కావాలి? అక్కడ ధైర్యం కావాలి. ధైర్యం అప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చినప్పుడు ధైర్యం అనేది మన చిన్నతనం నుంచి ప్రారంభం కావాలి. మరి అది ప్రారంభం కావాలి అంటే ఇప్పుడే మీరు దానికి అలవాటు పడాలి. ఇటువంటి ధైర్యమైనటువంటి మనస్తత్వాన్ని, దృఢమైనటువంటి మనసును మీరు ఇప్పుడే అలవాటు చేసుకోవాలి. మీరున్నారనే ధైర్యాన్ని మీ తోటి విద్యార్థులకు కూడా కలిగించాలి. ఈ స్కౌట్ అండ్ గైడ్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, అలాగే మీ స్కౌట్ మాస్టర్ ద్వారా, మీ హెచ్ఎం ద్వారా మరిన్ని కార్యక్రమాలు ఈ స్కౌట్ అనేది మీ స్కూల్ ద్వారా జిల్లా స్థాయిలో జరగాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కౌట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కౌట్ యొక్క ప్రాముఖ్యతను వివరించినటువంటి జిల్లా అధికారి వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ